ఆడపిల్ల ఉన్న ప్రతి ఒక్కరూ ఈ వీడియో తప్పక చూడాల్సిందే. మీ ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఏదో ఒక రోజు పుష్పవతి అవ్వాల్సిందే. కాబట్టి మీ అమ్మాయి పుష్పవతి అయినప్పుడు ఏ నియమాలు పాటించాలో ముందుగానే తెలుసుకోవటం ఎంతో అవసరం. ఆడపిల్లలు ఏ రోజున పుష్పవతి అయితే మంచిది, పుష్పవతి అయినప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీ అమ్మాయి కనుక ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్యలో పుష్పవతి అయితే అది చాలా శుభ సమయం. అదే ఒకవేళ రాత్రి సమయంలో పుష్పవతి అయితే అశుభ గడియలుగా భావిస్తారు. సోమవారం, బుధవారం, గురువారం మరియు శుక్రవారంలో మీ ఇంటి ఆడపిల్లలు పుష్పవతి అయితే చాలా మంచిది. అదే ఒకవేళ ఆదివారం కానీ, మంగళవారం కానీ, శనివారం కానీ ఇంటి ఆడపిల్లలు రజస్వల అయితే మాత్రం శాస్త్రపరంగా అది అశుభంగా భావిస్తారు. నల్లటి బట్టల మీద పుష్పవతి అయితే అది దరిద్రంగా భావిస్తారు. ఎర్రటి వస్త్రాలు కానీ, తెలుపు వస్త్రాలు పైన పుష్పవతి అయితే అది చాలా శుభసూచకం. మీ ఇంటి ఆడపిల్లలు సొంత ఇంట్లోనే పుష్పవతి అయితే అది చాలా మంచిది. అదే ఒకవేళ బయటకు వెళ్ళినప్పుడు కానీ, వేరే వాళ్ల ఇంట్లో కానీ ప్రథమ రజస్వల అయితే అది అశుభంగా పరిగణిస్తారు. అశుభ శుడియలో కనుక మీ అమ్మాయి పుష్పవతి అయితే పండితులను సంప్రదించి వారి సూచనల మేరకు శివాలయంలో శాంతి చేయించాలి. అమ్మాయి పుష్పవతి కాగానే అనుభవజ్ఞులైన పండితులను కలిసి పంచాంగ ప్రకారం మీ అమ్మాయి అయిన ఘడియకు ఫలితం ఏ విధంగా ఉందో తెలుసుకుని వారిచ్చే శాస్త్ర సంబంధమైన సూచనలను తప్పక పాటించాలి. మగవారు పుట్టినప్పటి సమయంతో జాతకం ద్వారా భవిష్యత్ వివరాలు తెలుస్తాయి. కానీ అమ్మాయిలకు మాత్రం పుట్టినప్పుడు తెలిసే విషయాల కంటే పుష్పవతి అయిన సమయంతోనే తమ భవిష్యత్ అనేది సంపూర్ణంగా తెలుస్తుంది. అయితే పండితులను సంప్రదించిన తర్వాత శుభ ముహూర్తం కనుక్కొని ఏ సమయంలో అమ్మాయిని కూర్చోబెట్టాలో తెచ్చుకోవాలి. వర్జ్యం లేకుండా మంచి సమయం చూసి అమ్మాయిని నేలపై కూర్చోబెట్టాలి. అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు ముందుగా ఇల్లంతా శుభ్రం చేసి నేలపై ఒక చాప వేసి ఆ చేప మీద ఎండుగడ్డి కాని, పచ్చని తాటాకులు కాని, కొబ్బరి ఆకులు కాని వేయాలి. చాప మీద తాటాకులు వేసేటప్పుడు తప్పకుండా 5 ముత్తైదువులు కలిసి వేయాలి. ఈ ఆకుల మీద తెలుపు రంగు దుప్పటి కాని, తెలుగురంగు చీర కాని వేయాలి. తరువాత ఆ 5 ముత్తైదువులు కలిసి తాటాకుల చివర్లో నాలుక వైపులా కొబ్బరి చిప్పలు పెట్టి అందులో నానపెట్టిన శనగలు, అక్షింతలు, పూలు వేయాలి. తరువాత తాటాకులతో ఒక చిన్న బొమ్మలాగా తయారుచేసి ఆ బొమ్మకు చీర కట్టి బొట్టు పెట్టి పుష్పవతి అయిన అమ్మాయి చేతిలో పెట్టాలి. పుష్పవతి అయిన అమ్మాయికి పొడుగు బొట్టు పెట్టాలి. గుండ్రంగా ఉండే బొట్టు మాత్రం అస్సలు పెట్టకూడదు. పుష్పవతి అమ్మాయి ముఖానికి నిండుగా పసుపు, కాళ్లకు కూడా పసుపు రాసి పారాణి పెట్టాలి. తరువాత తెలుపు రంగు ఓని కట్టి తరువాత తాటాకుల మధ్యలో పుష్పవతి అయిన అమ్మాయిని కూర్చోబెట్టాలి. అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు తప్పకుండా 5 ముత్తైదువుల కలిసి కూర్చోబెట్టి అమ్మాయి తలపైన అక్షింతలు వేయవలెను. పుష్పవతి అయిన అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు తూర్పు దిశలో మాత్రమే కూర్చోబెట్టాలి. అమ్మాయిని కూర్చోబెట్టిన తర్వాత తాటాకుల మీద 5 చిమ్మిరి లడ్డులు వేయాలి. తరువాత పుష్పవతి అయిన అమ్మాయికు 3 చిప్పల నిండా నెయ్యిని తాగించి 3 చిమ్మిరి లడ్డూలను తినిపించాలి. తరువాత ఇంటికి వచ్చిన ముత్తైదువులందరూ అమ్మాయికి హారతి ఇచ్చి కుంకుమ బొట్టు పెట్టి అక్షింతలు వేయాలి. అమ్మాయికి హారతి ఇచ్చేటప్పుడు మంగళకరమైన పాటలు పాడాలి. చివరగా ముత్తైదులకు తాంబూలాలు ఇచ్చి పంపించాలి. పుష్పవతి అయిన మొదట 3 రోజులు పులగన్నము వండి పెట్టాలి. పులగన్నం ఎలా ఉండాలంటే బియ్యంలో పెసరపప్పు వేసి వండాలి. ఒక మూకుడులో విస్తరాకు ఉంచి ఆ అన్నాన్ని అమ్మాయికి పెట్టాలి. అన్నములోకి బెల్లము ముక్క కాని, పంచదారతో కాని తినాలి. తరిగిన పదార్థాలు అస్సలు తినరాదు. పుష్పవతి అయిన అమ్మాయి పుల్లలు తుంచటము, ఏవైనా గిల్లటం వంటివి చేయకూడదు. అరటి పండును మాత్రం అసలు తినకూడదు. పుష్పవతి అయిన 3 నెలల వరకు అరటిపండును తినకూడదు. ఆడపిల్ల పుష్పవతి అయినప్పుడు బట్టలు మార్చుకోకూడదు. అవే బట్టలతో 3 రోజులు నేలపైన కూర్చోవాలి. ఎవరిని తాకకుండా జాగ్రత్తగా ఉండాలి. మొదటి 3 రోజులు పుష్పవతి అయిన అమ్మాయి కాటుక పెట్టుకోకూడదు. స్నానం చేయించకూడదు. పగటి పూట నిద్రపోకూడదు. నేలపైన గీతలు గీయకూడదు. మొదటి 3 రోజులు ఉదయం సాయంత్రం అమ్మాయికి హారతి ఇచ్చి చిమ్మిరి లడ్డూలను తినిపించాలి. ఇక తినకూడని పదార్థాలకు వస్తే వంకాయ, గోంగూర, తరిగిన ఆహార పదార్థాలు, అరిసె, జున్ను తినకూడదు. ఆవు పాలు, పెరుగు, మజ్జిగ ఉపయోగించరాదు. చిమ్మిలి ముద్దలు, స్వీట్లు తినవచ్చును. పరమాన్నం తినవచ్చు. కారంగా ఉండే ఆహారం అస్సలు పెట్టకూడదు.
అమ్మాయి పుష్పవతి అయినప్పుడు చిమ్మిరి లడ్డూలను ఎంతమందికి దానం చేస్తే అంత మంచిది. ఏదైనా గుడిముందు ఉన్న వాళ్లకు చిమ్మిరి ముద్దలు పంచవచ్చును. వరుస స్నానము ఎప్పుడు చేయించాలంటే 4, 7, 9, 11 రోజులలో స్నానం చేయించాలి. ముత్తైదువుల చేత 4వ రోజున అమ్మాయికి స్నానం చేయించాలి. అమ్మాయికి స్నానం చేయించిన తర్వాత గదినంతా శుభ్రంగా తుడిచి పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేయాలి. 4వ రోజున అమ్మాయికి స్నానం చేయించిన తర్వాత 5గురు ముత్తైదువులను పిలిచి భోజనాలు పెట్టాలి. భోజనాల్లో తప్పనిసరిగా ఒక పులుసు కూర, ఏదైనా ఒక పచ్చడి, ఒక స్వీటు, పప్పు, బచ్చలి కూర అట్లు ఉండేలా చూడాలి. భోజనం తర్వాత ముత్తైదువులకు తాంబూలం ఇచ్చి జాకెట్ ముక్కలను పెట్టాలి. 4వ రోజున అమ్మాయికి భోజనం పెట్టేటప్పుడు అన్నంలో అట్లు వడ్డించాలి. అలాగే కొబ్బరి పొడి అప్పడాలతో భోజనము పెట్టవలెను. 11వ రోజున అమ్మాయికి గాజులు వేసి ఆ రోజున బంధువులను పిలిచి భోజనాలు పెట్టాలి. ఇంటికి వచ్చిన ముత్తైదువులందరికీ 2 గాజులు పంచి పెట్టాలి. ఇక తిథుల పరంగా తీసుకున్నట్లయితే తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి, పూర్ణిమ ఈ తిథుల్లో పుష్పవతి అయితే చాలా మంచిది. ఈ తిథుల్లో కాకుండా వేరే తిథుల్లో కనుక పుష్పవతి అయితే అటువంటి సమయంలో కొన్ని ప్రత్యేకమైన శాంతి హోమాలు చేయించుకోవాలి. అలాగే నక్షత్రాల ప్రకారంగా చూసుకున్నట్లయితే రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఉత్తరాత్రయం, స్వాతి, విశాఖ, అనురాధ, మూల, శ్రవణం, ధనిష్ట, శతభిష, రేవతి ఈ నక్షత్రాలలో ప్రథమ రజస్వల అయితే చాలా మంచిది. అలాగే వస్త్రాన్ని బట్టి కూడా ఫలితం మంచిది. మొదటిసారి పుష్పవతి అయినప్పుడు తెలుపు రంగు వస్త్రం ఉన్నట్లయితే అది చాలా మంచిది. అలాగే సూర్యగ్రహణం ఉన్నప్పుడు గాని, చంద్రగ్రహణం ఉన్నప్పుడు గాని, సంక్రమణ రోజు గాని, దుర్ముహూర్తంలో ప్రథమ రజస్వల అయినప్పుడు దానికి సంబంధించిన శాంతి చేయించుకోవాలి. అమ్మాయి మొదటిసారి పుష్పవతి అయిన తర్వాత మరల 2 సార్లు నెలసరి వచ్చేంతవరకు ఊరు పొలిమేర దాటకూడదు. ఒకవేళ మంచిరోజు కాకపోయినా, అశుభమైన వేద పండితుల సూచనల మేరకు శాంతి హోమాలు, కర్మలు, పూజలు చేయిస్తే సరిపోతుంది. తద్వారా మీ అమ్మాయికి అంతా శుభమే జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి.